ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుక్ల ఏకాదశి రోజున మేల్కొని ధనుర్మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుండి వైకుంఠానికి వెళ్తారు. అందుకని ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ రోజున అక్కడికి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు వస్తారు. అందుకని ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. ఏకాదశి రోజున ఉపవాసం చేసి విష్ణువును పూజించి రోజంతా హరినామస్మరణతో గడిపి రాత్రి విష్ణు కీర్తనలతో జాగరణ చేసి ద్వాదశి రోజున పారణ చేసి భోజనం చేయాలి. ముక్కోటి ఏకాదశి రోజున చేసిన పూజలు దానముల వలన కలిగే ఫలితము 3 కోట్ల రెట్లు ఉంటుందని పురాణ కథనం. మనమందరము ముక్కోటి ఏకాదశి రోజున విష్ణువును పూజించి ఆయన కృపకు పాత్రులమవుదాం. జై శ్రీమన్నారాయణ.